నిశ్శబ్దం. స్వామివారు అమ్మపై ఆధారం చూస్తే అసలు ఆదాయానికి ఎట్లా మాట్లాడతారు? అందరూ ధ్యానం చేసుకోండి. ఓం యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుభాన్ అక్షతలు వేయాలి. యశస్కరం మంగళ్యం విరాట్ విశ్వకర్మదేవత సంపూర్ణ చంద్రమసాయతనం వేద ఆయతనం ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి.
విశ్వకర్మ మహాదేవేభ్యో సమర్పయామి శతమైశ్వర్యం భవతి శతమధిశతమధిర్ఘమాయ ప్రదర్శనేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః మండల కేంద్రంలో గాయత్రి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా విరాట్ విశ్వకర్మ పరమేశ్వర యజ్ఞ మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు 3వ రోజు. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క విరాట్ విశ్వకర్మ పరమేశ్వర వ్రత మహోత్సవము మరియు స్వామివారి యొక్క హోమ కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. మొదటి రోజు స్వామివారి యొక్క దారు విగ్రహ స్థాపన, ప్రధాన ధ్వజస్థాపన, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. 2వ రోజు స్వామివారి యొక్క విశేష మండప పూజలు మరియు హోమము. ఈరోజు 3వ రోజు స్వామివారి యొక్క విశేష మండప పూజలు మరియు స్వామివారి హోమము, స్వామివారి వ్రతము. సాయంకాలము అమ్మవారి యొక్క సరస్వతి మాత యొక్క సరస్వతి పూజ, అక్షరాభ్యాస కార్యక్రమాలు. రేపు 4వ రోజు స్వామివారి విశేష మండప పూజలు మరియు పంచావింశతి ప్రధాన కలశస్థాపన పూజ మరియు అదేవిధంగా స్వామివారి యొక్క యజ్ఞము. 5వ రోజు స్వామివారి యొక్క విశ్వకర్మ మహాయజ్ఞము, పూర్ణాహుతి, అదేవిధంగా విశ్వకర్మ ధ్వజ పతాకావిష్కరణ, అదేవిధంగా కార్యక్రమాంతరం మహదాశీర్వచనము మరియు గ్రామంలో గ్రామోత్సవం శోభాయాత్ర కార్యక్రమాలు. ఈ విధంగా 5 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటాం. స్వామివారి కార్యక్రమాలు గొల్లపల్లి మండల కేంద్రంలో యావత్తు తెలంగాణ రాష్ట్రము హర్షించే విధంగా జరగడం చాలా గర్వకారణం. ఈ 5 రోజులు కూడా గొల్లపల్లి మండల కేంద్రం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ప్రతి వర్గం వారు కూడా వచ్చి స్వామివారిని విశేషంగా సేవించి వారి యొక్క ధన మరియు వస్తువులకైనా స్వామివారిని సేవిస్తూ వారి యొక్క మనోరథములన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు. గత 2-3 దశాబ్దాల కాలంలో కూడా గొల్లపల్లి మండల కేంద్రంలో అత్యంత వైభవపేతంగా స్వామివారి వైభవ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విధంగా స్వామివారి యొక్క వైభవపేత కార్యక్రమాలను పాల్గొని విశేషంగా స్వామివారిని సేవించని కోరుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకత స్వామివారి యొక్క దారు విగ్రహ స్థాపన ప్రత్యేకంగా జరిగింది. దాన్ని శ్రీ సద్రపు శ్రీనివాస్ దంపతులు స్వామివారి యొక్క దారు విగ్రహాన్ని ప్రత్యేకంగా వారు నిర్మల పట్టణ కేంద్రంలో చేయించి మన సంఘం వరకు అందజేసి ఉన్నారు. ఆ స్వామివారి యొక్క ఆ రూపము అత్యంత వైభవపేతం. ఈ విధంగా విశేషమైన కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. భక్తులందరూ కూడా ఇటు మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి దర్శించి తరించి